అందరికీ నమస్కారం. ఈరోజు కైలూరియా అనే అంశం మీద నేను మాట్లాడతాను. కైలూరియా అంటే యూరిన్ తెల్లగా రావడం, మజ్జిగలాగా పాలులాగా వస్తాయి. దీన్ని కైలూరియా అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే మనం తింటున్న జీర్ణకోశంకు తర్వాత యూరినరీ ట్రాక్ అనుసంధానం ఏర్పడినప్పుడు మనం తిన్న ఫ్యాట్ లింఫాటిక్స్ ద్వారా లివర్కి వెళ్ళే నాళాలు లింఫాటిక్స్ అంటాం. వాటికి యూరిన్ ట్యూబ్కు కనెక్షన్ ఏర్పడి ఈ లింఫ్ ఇదంతా యూరినరీ ట్రాక్లో యూరిన్ ద్వారా వస్తుంది. దీన్ని కైలూరియా అంటాం. ఇది ప్రమాదకరమైన పరిస్థితి ఏం కాదు. దీనివల్ల సాధారణంగా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అయితే కొన్నిసార్లు తీవ్రంగా చాలా ఎక్కువగా ప్రోటీన్ లాస్ దీనివల్ల జరగచ్చు. దీనికి చికిత్స ఉంది. ముఖ్యంగా మనం ఫ్యాటీ ఫుడ్ అంటే కొవ్వు పదార్థాలు, ఆయిల్ ఫుడ్, ఘీ ఇలాంటివి వాడకుండా ఉంటే ఎక్కువ శాతం ఈ కైలూరియా కండిషన్ ఆగిపోతుంది. కొన్నిసార్లు ఇలాంటి డైట్ రెస్ట్రిక్షన్ చేసినా కానీ వస్తూ ఉన్నప్పుడు సిస్టోస్కోపీ అని చేస్తాము. అంటే యూరిన్ పోయే దారిలో నుండి ఎండోస్కోపీ ద్వారా చెక్ చేసి ఏ వైపు నుండి వస్తూ ఉంది ఆ వైపుకు స్క్లీరోసెంట్ కొన్ని సొల్యూషన్స్ వాటిని ఇంజెక్ట్ చేసి ఆ అనుసంధానాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇది రెండు వైపులా కూడా ఉండొచ్చు, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి కూడా. అలాంటప్పుడు రెండు వైపులు కూడా చేయాల్సి వస్తుంది. ఏదేమైనా ఇది అంత ప్రమాదకరమైన కండిషన్ ఏం కాదు. కానీ సివియర్గా ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంది. యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.